దీనికి 13,600 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు పేపర్ ప్రాసెస్కు 84 కోట్ల రూపాయలు ఫీజు అడిగింది. 84 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించినాము. 1,400 కోట్ల రూపాయలు మేము కట్టాల్సింది కట్టేసినాము. కరెక్ట్ ఈ టైంలో కిషన్ రెడ్డి వెళ్ళి 20 తారీఖు నాడు అసలు కథ ఇక్కడ మొదలైంది. ట్రాన్సాక్షన్ అంతా ఎవరికి ఇది లేకుండా 29 నాడు మా వాళ్ళు అన్ని పెట్టేసి కంప్లీట్ చేసి అయిపోయింది. మా వాళ్ళు సెలబ్రేషన్ కూడా చేసుకున్నాను. మా అధికారులు అందరు మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాం, చాలా ప్రెజర్లో ఉండే అయిపోయింది. ఇక్కడ మీడియా మిత్రులారు మీరు ఆలోచన ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చినా అనుకుంటుంది 13,600 కోట్లు 4% తీసుకొచ్చింది. చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీలు వీళ్ళందరూ 8, 9, 10, 11% వెళ్తే నేను ఐఆర్ఎఫ్సిని ఇది ఐఆర్ఎఫ్సి మిడిల్ మ్యాన్ జపాన్ నుంచి నిధులు జపాన్లో అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేటోళ్లకు ఈ ఐఆర్ఎఫ్సి కార్పొరేషన్ మధ్యవర్తిగా పెట్టి జపాన్ నుంచి ఐఆర్ఎఫ్సి కార్పొరేషన్ లోన్ తెచ్చుకునేటట్టు వాళ్ళ కమిషన్ యాడ్ చేసుకొని వాళ్ళు నాకు లోన్ ఇచ్చేటట్టు అన్ని 20 సంవత్సరాల సమయానికి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో నేను 13,600 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ట్రాన్సాక్షన్ అంతా క్లోజ్ చేసిన. ఇవాళ 4%తో నేను అప్పు తెచ్చుకుంటే నాకు సేమ్ 1,100 కోట్లే ప్రతి సంవత్సరం ఆదాయం వస్తే 450-500 కోట్లు నాకు మెయింటెనెన్స్కి పోయినా నాకు అప్పు కట్టంగా ఇంకో 100 నుంచి 150 కోట్లు నాకు ప్రాఫిట్ ఉంది. మెట్రో డే 1 నాడే జూన్ 1 నాడు నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళు అప్పు చెల్లించి సంవత్సరం తిరిగే లోపల ఇదే మెట్రో యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ కండిషన్లో నాకు 150 కోట్ల రూపాయల లాభం ఉంది. నా భవిష్యత్ విస్తరణ కూడా నిర్మించుకోవడం ఈజీ అవుతుంది. ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్. సంవత్సరానికి 400-500 కోట్ల లాస్ మేకింగ్ బిజినెస్ నుంచి బ్యాంకులలో అప్పును రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకుంటే ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్గా మారింది. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుడుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీఠముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈరోజు నిధులు రిలీజ్ కావాలి. ఈరోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా చేయిస్తాడా 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయేది కాదు. ఉన్న లోను యాస్టీస్గా ఎల్ఎన్టీకి డబ్బులు పోతాయి. 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ పోతే 13,600 కోట్ల రూపాయలు లోన్ ఎల్ఎన్టీ నుంచి మన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు బదిలీ అవుతే 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే బదులు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ కంపెనీ కింద వస్తుంది. ఎప్పుడైతే మాకు ఇది వస్తుందో మన కట్టర్ని కట్టిన నువ్వు ఇది ఓనర్షిప్ తీసుకున్నా ఇమ్మీడియట్గా phase 2కి మనం ఆలోచన చేద్దాం. నేను phase 2లో phase 1 phase 2 కలిపి నడపాలంటే ఇది అదే అని అధికారులు తిరగాల్సి పెడితే నేను ఒక మాట చెప్పిన, సార్ మీరు ఏమొద్దు ఎన్ఓసి అని మా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి ద్వారా లోన్ తెచ్చుకొని 122-123 కిలోమీటర్లు ఏదైతుందో 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 40,000 కోట్ల రూపాయలు కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మేమే కట్టుకుంటాము. మీ 50% కేంద్ర భాగస్వామ్యం కూడా మాకు వద్దు, మొత్తం మహారాష్ట్రమే కట్టుకుంటుందని లెటర్ ఇచ్చి వచ్చిన అక్కడికక్కడనే. నీకు ఇష్టమైతే జాయిన్గా, నీకు కష్టం అనిపిస్తే నీకు రాజకీయ ఒత్తిడి ఉంటే అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యని అంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు జస్ట్ ఎన్ఓసి ఇచ్చేసి నేను ఐఆర్ఎఫ్సి నుంచి మిగతా 123 కిలోమీటర్లు కూడా నా సొంత పైసలతోటి నేనే గ్యారంటీలు ఇచ్చి నేనే నిర్మాణం చేసుకుంటాను కూడా లెటర్ ఇచ్చి వచ్చిన మనం కలిసినప్పుడు. ఇంకా చిక్కపోయారు
ఓహో మాకు సంబంధం లేకుంటేనే మొత్తం 200 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి మెట్రో కట్టుకుంటే ఇక నరేంద్ర మోడీ గారి గురించి చర్చ ఉండదు, కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు, కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ ఉండదు. నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో నిర్మాణం చేసి అంకితం చేస్తే రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. నేను రాజకీయపరమైన ఆరోపణలు నేను చేయదలుచుకోలేదు. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, అంతకంటే ముందు ఇదే పార్లమెంట్లోని అంబర్పేట నుంచి మీరు శాసనసభ్యులు, చేవెళ్ళ మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, మెదక్ మీ పార్లమెంటే సభ్యుడు, మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు 100% మీ 4 ఎంపీలు ఉన్న ప్రాంతంలోనే ఈ మెట్రో విస్తరణ ఉంది. ఈ మెట్రో విస్తరణ జరిగే దగ్గర మా గణేష్ ఒకడు, మా నవీన్ ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలు. మాకేం పెద్ద ఈడ ప్రజాప్రతినిధులు కూడా లేరు. మిగిలిన వాళ్ళు మీ బీఆర్ఎస్ వాళ్ళు, మీ తమ్ముళ్ళే ఉండరు. శత్రువులు అంటూ ఎవరైనా కిషన్ రెడ్డికి ఉంటే ఒకవేళ శ్రీ గణేష్ ఉండొచ్చు, నవీన్ యాదవ్ ఉండొచ్చు. ఈ సిటీలో మొత్తం మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీరే కదా అన్నదమ్ముళ్ళు. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు? కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? వరంగల్ ఎయిర్పోర్ట్ మొత్తం కొలిక్కొచ్చి డౌన్ అయిపోయింది. రామ్మోహన్ నాయుడుని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. అశ్విని వైష్ణవ్ని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. ఆయన కలిసి వచ్చిన తర్వాత నేను పోయి కలిస్తే వాళ్ళ మాటలు మనకు అర్థం కాదా? మనం ఏ సమాజంలో ఉన్నాము? ఒక మనిషి మనతో వ్యవహరించేది, మాట్లాడే విధానాన్ని మనం అర్థం చేసుకోలేమా? ఈరోజు మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీంట్లో ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. జపాన్ ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి ఖాతాలో పైసలు వేసేసింది. నేను నా మార్జిన్ మరి 1,400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇవ్వలేదో నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. ఇప్పుడు జపాన్కి ఏమి ఇంట్రెస్ట్ ఎట్టకెళ్ళి కడతాడు? ఇప్పుడు తిరకాసు మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యరు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో లేదో సమాధానం చెప్పండి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే లోన్లు వచ్చేది. ఐఆర్ఎఫ్సి మాకేం కండిషన్ పెట్టింది తెలుసా? రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అంటే యాక్చువల్గా తీసుకుంటున్న సంస్థ సంతకాలు పెడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ సంస్థ ఒకవేళ డిఫాల్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మా రాష్ట్ర ప్రభుత్వం కట్టదని ఒప్పందం ఇచ్చినాం. దాని తర్వాత మళ్ళీ తిరకాసు పెట్టారు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు, మాకు ఆర్బీఐ కూడా గ్యారెంటీ కింద సంతకం పెట్టమని ఉంది అని ఆర్బీఐ నుంచి కూడా లెటర్ తీసుకుపోయి ఇచ్చిన. ఒకవేళ ఆ సంస్థ హెచ్ఎంఆర్ఏలు కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే ఆర్బీఐలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయి పడ్డా డైరెక్ట్ వాళ్ళే తీసేసుకునేటట్టు అందరితో తీసుకొని పోయి ఇచ్చిన. ఏ రోజు కూడా ఈ సమస్యలు నేను ఎవరితోనలే, ఎవరిని అక్యూజ్ చేయలే. ఇప్పటివరకు దేశంలో ఏ లోను కూడా తీసుకున్న కార్పొరేషన్ గ్యారంటీ కింద ఉంటుంది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ నాకు రిజర్వ్ బ్యాంకును కూడా నేను రిజర్వ్ బ్యాంకు నుంచి ఆ సంస్థ ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయితే రిజర్వ్ బ్యాంకులో మీ పేరు మీద ఏ రూపాయన్నా నేనే తీసుకుంటా అంటే రిజర్వ్ బ్యాంకును కూడా ఒప్పించి ఆ లెటర్ కూడా తీసుకుపోయి ఇచ్చిన. ఇక నాకు ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు. లోన్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపుకొని కూర్చున్నాను. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడరా? మీరు బాధ్యత తీసుకుంటారా, తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా, లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు చూరుతుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు దరుచుకుంటుండు.
నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదు అంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళని చచ్చిపోయినా అంటాడు. నువ్వు ఎల్లనైనా పుట్టి ఎల్లనైనా చచ్చిపో, నువ్వు ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? నిన్ను అక్కడ దాటని అని ఇక్కడ దాటని నాకేం పని ఉందా? కావలికారు పని చేయనికే. మీరంతా ఒకటే కదా. నువ్వు అధికారంలోనో తెలంగాణ రాష్ట్రం తరఫున యూనియన్ క్యాబినెట్లో నువ్వు ఒక్కమే మంత్రివి, క్యాబినెట్ ర్యాంక్లో. క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడాల్సింది నువ్వే మోడీ గారితో. ఈటెల రాజేందర్కు మాట్లాడదామన్నా కూడా అందులో ఎంట్రీ లేదు కదా. పోనీ నువ్వు నీ పార్టీకి ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు అన్నీ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు పోయి మోడీ గారికి లెటర్ ఇచ్చొచ్చారు, నువ్వు ఏ దొడ్ల తింటున్నావు ఏ దొడ్ల వండుకుంటున్నావు అని. మీ వాళ్ళే చెప్పారు కదా దొంగది కాదు దొడ్లోకి రాదని. నన్నెందుకు అంటావు కిషన్ రెడ్డి గారు? నేనేమన్నా నేనేమన్నా కేసీఆర్ 2021లో నిన్నేమన్నాడు? ఏమన్నాడు శ్రీనివాస్ రెడ్డి? ఏదో అన్నాడు కదా, రండా అన్నాడు కదా. నేను అట్లా ఏమన్నా అంటే నాకు కిషన్ అన్న అని మర్యాద ఇచ్చే మాట్లాడితే, కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడన్నా అంటున్నా? నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా? నీ గౌరవం తగ్గేటట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా? లేదే. నువ్వు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, నేను ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్. మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి, మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే నేను అడిగిన. కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెత్తు మాట అనలేదు, కన్నెత్తి కేసీఆర్ వైపు చూడలే ఆ రోజు కిషన్ రెడ్డి గారు. నేను ఏమనకుందే ఎదురు దుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తా అంటుడు. నేనేం చేసిరా నాయన? మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు